ఏంటి అంత సిగ్గుపడుతున్నారేంటి? నేనేం సిగ్గుపడట్లేదు సార్. మామూలుగా చెప్పదు ఎవరంటే. అంటే అందాల రాక్షసి సినిమా అనగానే నవీన్ చంద్ర గారు అండ్ లావణ్య త్రిపాఠి గుర్తొస్తారు. వాళ్ళిద్దరితో పాటు ఇంకొకళ్ళు కూడా గుర్తొస్తారు. వాళ్ళు ఎవరంటే రాహుల్ రవీంద్రన్ గారు. మరి రాహుల్ రవీంద్రన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, హీరో ఎలాగైనా రావచ్చు. అండ్ అలాగే స్టేజ్ మీద అల్లరి చేయడానికి అల్లరి నరేష్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ హీరోస్ హీరో సార్ 2 స్టేట్స్లో అందరిలో నేను కూడా పెద్ద ఫ్యాన్ సార్ కీరవాణి గారికి. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మ్యూజిక్. ఫస్ట్ సాంగ్ మిస్ చేశాను, కార్లో సీడీ వింటాను సార్. అండ్ మన లైఫ్లో ఎన్ని ఫ్రెండ్స్లు వచ్చినా స్కూల్ ఫ్రెండ్స్కి ఎప్పుడు గుండెలో స్పెషల్ చోట ఉంటుంది. అలానే ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ సినిమా కో స్టార్స్కి గుండెలో ఎప్పుడూ స్పెషల్ చోట ఉంటుంది. అండ్ ఈ సినిమా అయితే నా ఫస్ట్ సినిమా కో స్టార్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఐ రియలీ హోప్ అండ్ ప్రే ఇట్స్ అ హ్యూజ్ హిట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ గైస్ అండ్ యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ గైస్. అండ్ డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు కనిపించలేరు. ఐ మెట్ హిమ్ వన్స్ బిఫోర్, వెరీ వెరీ స్వీట్ జెంటిల్మెన్. లక్ష్మీ మంచి గారిలోనే నేను కూడా ఫస్ట్ ఇదేంటి రాజమౌళి గారా అనుకున్నా. సో ఆ సేమ్ మిస్టేక్ నాకు కూడా జరిగింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. ఐ హోప్ ద ఫిల్మ్ ఇస్ అ వెరీ బిగ్ హిట్. కీరవాణి గారు మ్యూజికల్ 221 సినిమా మ్యూజికల్ అంటే చాలా అది ఐ థింక్ సో దట్స్ అన్ ఇంపాసిబుల్ డ్రీమ్ అండి. 221 ఫిల్మ్స్ అండ్ యూ బీన్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ సార్ మీరు తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఐ థింక్ సో నవీన్ ఈజ్ వన్ ఫార్చునేట్ యాక్టర్, ఎందుకంటే అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ తోటి అంత మంచి టెక్నీషియన్స్ ఉన్న క్యాంప్తో పనిచేస్తున్నారు. ఐ విష్ నవీన్ అండ్ లావణ్య త్రిపాఠి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే జగదీష్ గారికి ప్రొడ్యూసర్ గారికి బాగా పేరు డబ్బు తీసుకురావాలి. లక్ష్మీదేవి వాళ్ళకి బాగా వరించాలని కోరుకుంటున్నాను. లాంచ్ ఏంటది? అందుకే చెప్పాను సార్. లాంచ్ అంటే ఏంటి? ఏ సాంగ్? ఈ సాంగ్ లాంచ్. అది ఓకే. సెంధిల్ గారు బాహుబలి కెమెరామెన్, అలాగే రాజమౌళి గారి సినిమాలన్నీ దాదాపు ఎన్ని సినిమాలు తీశారో అన్ని సినిమాలకి ఆయనే కెమెరామెన్. కాంచి గారు యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్. జగదీష్ గారు ఆల్రెడీ మీతో వర్క్ చేసే ఉంటారు. అవును సార్, వర్క్ చేశారు సార్. ఎలా ఉంటుంది ఆయన తీసే విధానం? ఆయన సార్ అంటే మగధీర ఈగ రెండింటికి వర్క్ చేశారు సార్. ఆయన అంటే ఎలా అంటే డైరెక్టర్ గారికి రాజమౌళి గారికి ఎలాంటి సెటప్ చేసి పెడతారు సార్. అంటే ఏదైనా సిచ్యువేషన్ ఉంటుందండి. సో అంటే దాన్ని ఒక డైరెక్టర్కి ఒక అద్భుతమైన అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా ఉండాలి అంటే లైక్ జగదీష్ గారు లాగా ఉండాలి. అంటే లైక్ ఆయన డైరెక్టర్ గారు వచ్చి డైరెక్ట్ చేసే ముందు ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. సో ఈ వాజ్ సో పర్టికులర్ అబౌట్ థింగ్స్. సో ఇప్పుడు ఆయన సినిమా కూడా అదే లెవెల్లో సెట్ చేసి ఉంటానని అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ సార్. లైక్ అండ్ వన్ థింగ్ ఐ షుడ్ టెల్ సార్, ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటారు ప్రాణం. సో ఫస్ట్ సినిమాకి కీరవాణి గారిలో మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం అన్నది ఆయనకు చాలా అదృష్టం. అండ్ బికాజ్ కీరవాణి గారు విల్ రియలీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ ఆల్ ది బెస్ట్. మగధీర నుంచి నాకు తెలుసు జగదీష్, అయితే అప్పటి నుంచి లెక్క ఉంది అతనికి. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఒక సినిమా చేయాలి అంతే, దాని తర్వాత మళ్ళీ ఇంక చేయక్కర్లేదు. ఇలా లెక్కలేసుకుని ఒక మనం ఇలా అందరు టెక్నీషియన్స్ని ఆర్టిస్టులని అందరినీ తక్కువలోనో లేకపోతే దీంట్లోనో మాట్లాడుకొని మొత్తం మీద ఒక సినిమా చేసి దాన్ని హిట్ కొట్టి తర్వాత ఒక బ్యానర్ పెట్టి మనతో పాటు పనిచేసిన వాళ్ళ మీద మనకి ఏమన్నా కసుంటే వాళ్ళని డైరెక్టర్లను చేసి వాళ్ళతో ఆడుకోవచ్చని ఒక చిన్న పెద్ద ప్లాన్లోనే ఉన్నాడండి. సో చాలా లెక్కలు ఉన్నాయి. అదేదో మీరు కొంచెం నవ్వుతూ చెప్పచ్చు కదా. మీరు ఎలా చెప్తారు ఈడి నెక్స్ట్ సినిమా తీనే మామూలుగా ఉండదు అని అలా చెప్తారు. ఆర్ నారాయణమూర్తి గారు అలా చెప్తున్నారు మీరు. అంటే ఇదంతా నా ముఖం మీద కనపడుతున్న ఫీలింగ్ అంతా జగదీష్ అండి మనసులో ఉంది. అది ఓకే, డెఫినెట్గా ఉందండి. సో ఇట్లాంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీకి అవసరం.
చాలానండి. ఎందుకంటే నిజంగా జగదీష్ తను సినిమా డైరెక్ట్ చేయడమే కాకుండా తన బ్యానర్ కూడా తను స్టార్ట్ చేసి తనతో పాటు పనిచేసిన వాళ్ళకి ఇంకా చాలామందికి తను డైరెక్షన్ అవకాశం ఇస్తూ తను ప్రొడ్యూసర్గా మారుతా అంటే అందులో లెక్క ఉందనుకోండి, బట్ స్టిల్ కొంతమందిని పరిచయం చేద్దాం అనుకుంటున్నారని నాతో చెప్పాడు. అది చాలా ఆనందదాయకమైన విషయం. ఐ విష్ జగదీష్ ఆల్ ది బెస్ట్ అండి. వర్కింగ్ వీడియో. పన్నిసని పమగగ్గవ్వ ద్రుపతి పా ద్రుపతి పా ద్రుపతి పాతి పతి పతి ద్రుపతి పా ద్రుపతి పాతి పతి పతి పా ఓబ్రిది ఓడి ఓ ఓ ఓ ఓబ్రిది ఓడి ఓ ఓ ఓ ఓబ్రిది ఓబ్రిదో 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 ఓర్ర కొల కొల కొవ్వ ఓవ 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 పానిస మా పని గమ పసాగ మగగ్గవ్వ తాగడో పడింగ తాగడ దింగ తాగడ ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ అన్నమయ్య, రామదాసు అన్న, బాహుబలి, మగధీర అన్న ఎటువంటి సినిమాకైనా అంతే శ్రమ పెట్టి అంతే చక్కగా మ్యూజిక్ అందించే మనందరికీ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ స్వరవాణి ఎంఎం కీరవాణి గారిని సాదరంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఈ గడ్డం ఎందుకు పెంచుతున్నాడు అంటే జగదీష్కో లెక్క ఉంది. అమ్మా నాన్న పెట్టిన పేరుని రోల్ రైడర్ ఎందుకు మార్చేసుకున్నాడంటే రాహుల్ దగ్గర ఓ లెక్క ఉంది. ఎప్పుడెప్పుడు విజిల్స్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు క్లాప్స్ కొడుతున్నారు అంటే మీ అందరి దగ్గర ఓ లెక్క ఉంది. బాహుబలిని ఎందుకు చంపవయ్యా అంటే కట్టప్ప దగ్గర ఓ లెక్క ఉంది. అట్లాగే లచ్చిందేవికి కూడా ఓ లెక్క ఉంది. ఆ లెక్కని మీ అందరికీ విప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్న జగదీష్కి మనస్ఫూర్తిగా విజయం కలగాలని కోరుకుంటున్నాను. జగదీష్కే కాదు, లావణ్య త్రిపాఠి, నవీన్, ఇంకా టీం అందరికీ నాకు కూడా ఈ సినిమా విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ట్రైలర్ 1 లాంచ్. ఇంతమంది ముందు ముద్దు పెట్టుకుంటావా? చంపేస్తాను రాక్షసే! ఎవడ్రా పొద్దున్నే పురుగుల మందు కొట్టింది? పందికేం తెలుసు? పర్ఫ్యూమ్ వాసన. మ్యాగీ తిని పెరిగామమ్మా. ఏదైనా 2 minutes. లచ్చిందేవి లెక్క తప్పి నా అకౌంట్కి వచ్చిందంటే వందలు కాదు, వేలు కాదు, వేల కోట్లు అనాథగా పడి ఉన్నాయి. అకౌంట్స్ డేటా ఫైల్ నాకు కావాలి. వాటికి యాక్సెస్ ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకటి మేనేజర్, 2 దేవి. అదేమో బ్యాంక్ గుడిలో పూజిస్తుంది. వేరా డేటా తెమ్మంటే డేటింగ్ చేస్తున్నావా? షేర్ ఇస్తా. 5%, 10%. దేవి దేవతరా? దేవి దేవత కాదు సార్, దయ్యం. తెలుసు తెలుసు. దేవి కాదురా, ఉమాదేవి. అమ్మా, ఉమాదేవి నువ్వా? Particularly, I like Lavanya's smile very much. She has got a fantastic smile. All the very best to them, and I wish the film a very big success.